నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. దేవుణ్ణి ఆరాధించేవారు రెండు రకాలుగా ఉంటారండి. నిజముగా దేవుణ్ణి ఆరాధించేవారు, అబద్ధముగా దేవుణ్ణి ఆరాధించేవారు. అయితే ఈ ఇద్దరికి తేడాలేంటి? ఈ లోకంలో అయితే ఇద్దరు కలిసే ఉంటున్నారు. అంటే నిజముగా దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు, అబద్ధంగా దేవుణ్ణి ఆరాధించేవారు కూడా ఉన్నారు. సంఘాలలో రెండు రకాల వాళ్ళు కలిసి ఉన్నారు. చూడండి, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తుని వెతుక్కుంటూ నక్షత్రాన్ని ఫాలో చేస్తూ హెరోదు రాజు దగ్గరికి వస్తారు. అక్కడికి వచ్చి వాళ్ళు అడుగుతారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని. మేము ఆయన్ని పూజించేందుకు వచ్చున్నాము అని. అప్పుడు హెరోదు రాజు వారితో ఏం చెప్తాడంటే, ముందుగా మీరు వెళ్ళండి, శిశువు కనిపించిన తర్వాత ఎక్కడ ఉన్నాడు అనే విషయం నాకు మీరు చెప్పారంటే నేను ఆ తర్వాత వచ్చి ఆయన్ని ఆరాధిస్తాను అని చెప్పడం జరుగుతుంది. ముందుగా నిజముగా దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఉంటారో తెలుసుకుందాం. మొదటిగా వారు జ్ఞానులై ఉంటారు. సామెతలో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళే జ్ఞానులు. రెండవదిగా వారు ఎవరిని వెతుక్కుంటూ వచ్చారండి? యేసుక్రీస్తుని వెతికేవారుగా ఉంటారు, నిజముగా ఆరాధించేవారు. మాత్రమే కాదు, ఎందుకు వెతికారు వాళ్ళు? దేవుని ముందర సాగిలపడేందుకు, ఆయనని పూజించేందుకు, తమ దగ్గర ఉన్న వస్తువుల్ని ఆయనకి సమర్పించేందుకు. అంటే దేవుడిని వెతికేవారు దేవుణ్ణి ఘనపరచాలి అన్న ఆశ కలిగి ఉంటారండి. తమని తాము దేవుని ముందు తగ్గించుకుంటారు. 2 సంవత్సరాల వయసు కలిగిన యేసుక్రీస్తు ముందు ఎంతో జ్ఞాని అని పేరు పొందిన 3 జ్ఞానులు సాగిలపడ్డారు అని చదువున్నాం మనం. మీరు సాగిలపడతారా ఒక 2 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక వ్యక్తి ముందు? లేదు కదా. జ్ఞానము అడ్డంగా వస్తుంది కదా, ఈగో వస్తుంది కదా. కానీ దేవుని ముందు వారికి అటువంటి ఇబ్బంది ఏం లేదండి. నిజముగా దేవుణ్ణి వెతికేవారు తమని తాము ఆయన సన్నిధిలో తగ్గించుకుంటారు. ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు, ఆయన్ని ఘనపరుస్తారు. బంగారం, సాంబ్రాణి, బోలము సమర్పించారు ఆ జ్ఞానులు. దేవుడైతే నిన్నేమడుగుతున్నాడు? నీ హృదయాన్ని అడుగుతున్నాడు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలియాగమని వాక్యం సెలవిస్తుంది. నీ హృదయాన్ని అడుగుతున్నాను అని ఎన్నో మార్లు దేవుడు పలికి ఉన్నాడు కదా నీతో. ఇటువంటి జ్ఞానులు అంటే నిజముగా దేవుని ఆరాధించేవారు. తమ మార్గము ఎవరికి తెలుస్తుందండి? నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అన్న రీతిగా జ్ఞానుల మార్గము దేవునికి తెలిసింది. వారెక్కడ వెనకాలకు వెళ్ళి మరలా హెరోదు రాజు దగ్గరికి వెళ్తారేమో అని తమ కలయందు దూత ద్వారా వారు హెచ్చరింపబడతారు. తమ మార్గాన్ని వారు వేరే మార్గం గుండా వెళ్ళి తమ స్వదేశానికి బయలుదేరుతారు. నిజముగా దేవుణ్ణి ఆరాధించే వారిలో ఇటువంటి గుణాలన్నీ ఉంటాయండి. మొదటిగా వారు జ్ఞానులు, అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. రెండవదిగా వారు దేవుణ్ణి వెతికేవారు. ఎందుకు వెతుకుతారంటే దేవుణ్ణి ఘనపరిచేందుకు. మూడవదిగా వారు తమ్మును తాము దేవుని సన్నిధిలో తగ్గించుకుంటారు. తమ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారానికి ఒప్పుకుంటారు. నాలుగవదిగా వారి యొక్క మార్గాన్ని దేవునికి అప్పగిస్తారు. అయితే అబద్ధముగా ఆరాధించేవారు ఉన్నారు కదా, వీరెలాంటి వారు? హేరోదు అన్న పదమునకు హిబ్రూలో అర్థమండి గర్వము అని. అబద్ధంగా దేవుణ్ణి ఆరాధించేవారు గర్విష్ఠులు. జ్ఞానులకి ఆపోజిట్ ఏందండి? మూర్ఖులు కదా. అంటే దేవుని యందు భయభక్తులు లేనివారు మూర్ఖులు. ఇది సామెతల గ్రంథంలో కూడా చెప్పబడింది. అబద్ధముగా ఆరాధించేవారు మూర్ఖులు. వాళ్ళు కూడా దేవుని వెతుకుతారు. ఎందుకు వెతుకుతారండి? తమ యొక్క అధికారంను కాపాడుకునేందుకు, తమ యొక్క పొజిషన్ని కాపాడుకునేందుకు. హెరోదు రాజు ఏ విధంగా చేశాడో అదే విధంగా వీరు కూడా చేస్తారు. మూడవదిగా నిజముగా దేవుణ్ణి ఆరాధించే వారు
వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు లేదా ఒకే స్థలములో వీరితో పాటు నిజముగా దేవుని ఆరాధించేవారు ఉన్నప్పుడు వీళ్ళ హృదయంలో ఒక కలవరం కలుగుతుందండి. తమ స్థితిని బట్టి కలవరపడతారు. వీరు ఎలాంటి వాళ్ళంటే తప్పు చేశాను నేను అని ఒప్పుకునే మనస్తత్వం లేనివారు. దేవుణ్ణి ఘనపరిచేందుకు వెతకరు గాని దేవుని దగ్గర స్వలాభం కొరకు దేవుణ్ణి వెతుకుతారండి. గర్వము కలిగిన వ్యక్తులు దేవుణ్ణి ఘనపరచరు వీరు. మాత్రమే కాదు, వాళ్ళ ఇంటెన్షన్ వేరుగా ఉంటుంది. అది బయటికి కనబడనివ్వరు. అంటే హేరోదు రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చంపాలి అన్న ఇంటెన్షన్ కలిగి ఉన్నాడు. కానీ జ్ఞానులతో ఏ విధంగా చెప్పాడు? వాళ్ళతో నమ్మబలికాడు కదా, నేను కూడా ఆయన వచ్చి ఆరాధిస్తానని. ఇదే విధంగా వీళ్ళ ఇంటెన్షన్స్ వేరేగా ఉంటాయి దేవుణ్ణి ఆరాధించేది. అది బయటపడనివ్వరు. అందరూ తమ చుట్టూ ఉండే వాళ్ళందరూ నిజముగా తమరిని వాళ్ళని గొప్పవాళ్ళుగా పరిగణించాలని ఆశపడతారు. మీకంటే తెలివైన వాళ్ళు ఎవరూ లేరు అని వాళ్ళు ఒప్పుకోవాలని ఆశపడతారు. మీకంటే భక్తిపరులు ఎవరూ లేరు అని వారు ఒప్పుకోవాలని ఆశపడతారు. తమ భక్తి అంతా వేషధారణ మాత్రమే. పరిసయ్యులు, సద్దుకాయులు ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారో ఇటువంటి వారు కూడా అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. వాక్యాన్ని ఎరిగిన వారే కానీ వాక్య ప్రకారం నడిచేవారు కాదు. స్వలాభము కొరకు వాక్యాన్ని ఉపయోగించుకుంటారండి ఇటువంటి వారు. మాత్రమే కాదు, ఎవరైతే నిజముగా దేవుని వెతుకుతారో వాళ్ళకి హాని చేయాలి అని ఆశపడతారు. ఏ విధంగా హాని చేస్తారంటారా? మాటల ద్వారా. అయితే ఒకటి జ్ఞాపకపరచుకోండి, మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి మీరు ఒక దినాన జవాబు చెప్పాల్సింది. ప్రతి మాటకి లెక్క ఒప్ప చెప్పాల్సింది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో క్షమించండి, ఇలాగుంది: నా నిమిత్తము ఎవరైనా మిమ్మల్ని హింసించి ఎప్పుడు కూడా మీ గురించి అబద్ధాలు చెప్తూ ఉంటే, చెడు కల్పిస్తూ ఉంటే సంతోషించండి, మీ ఫలము పరలోకంలో అధికమవుతుంది. అబద్ధముగా దేవుని ఆరాధించేవారు నిజముగా దేవుని ఆరాధించే వారిని ఎల్లప్పుడూ హింసించాలని ఆశపడుతుంటారు. నువ్వేం క్రైస్తవుడు, నువ్వేం క్రైస్తవురాలివి, నీ ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది? నువ్వు నన్ను చూసి నేర్చుకో. నేను వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నాను, నేను తప్పు చేసే వ్యక్తిని కాదు. కానీ దేవుడు ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడు కదా. ఒకవేళ ఇటువంటి వారు మీ యొక్క సంఘంలో ఉన్నారా, అబద్ధముగా దేవుని ఆరాధించేవారు, వారి కోసం ప్రార్థన చేయండి. వేషధారణ కలిగి జీవించకండి, ఎందుకంటే దేవునికి అసహ్యమైన పని. అబద్ధంగా ఆరాధించేవారు ఏ విధంగా ఉంటారు? వాళ్ళు ముందు దేవుని యొద్ద భయభక్తులు కలిగి ఉండరు. దేవుని వెతుకుతారు కానీ స్వలాభానికే వెతుకుతారు. గప్పాలు, వాళ్ళ గురించి వాళ్ళు గప్పాలు చెప్పుకుంటారండి. నేను అంత భక్తిపరుణ్ణి, ఇంత భక్తిపరుణ్ణి, నాకు ఇందరు తెలుసు, అందరూ తెలుసు. ఇలా తప్పు చేశామని ఒప్పుకునే స్వభావం లేనివారు, నిజముగా దేవుణ్ణి ఆరాధించే వారికి ఆటంకం కలిగించాలి అని ఆశపడేవారు, నిజముగా ఆరాధించేవారు తమకు పరిచయమైనప్పుడు వారిని గురించి కలవరపడేవారు, ఇలా ఉంటారు. కాబట్టి దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి, పూర్ణ హృదయముతో ఆరాధించండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.